2024 నవంబర్ 22వ తారీఖున మహారాష్ట్రలో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. 2022 జార్ఖండ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పడం జరిగింది. 22వ తారీఖున 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఈ వీడియో నేను చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. మేష రాశికి అధిపతి కుజుడు. మేష రాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో నీచబడ్డాడు. దాని మూలంగా హెల్త్ పరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకోండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నారు. దాని మూలంగా మీకు హెల్త్ పరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. సూర్య అష్టకాన్ని చదువుకోండి. గ్యాస్ట్రిక్ సమస్యలు, కొలెస్ట్రాల్ సమస్యలు, కళ్ళకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో శుక్రుడు 7వ స్థానం అధిపతి అయ్యి ఆయన మకర రాశికి వెళ్తున్నారు డిసెంబర్ 2వ తారీఖు నుంచి. దాని మూలంగా మీకు మంచి జరగబోతోంది. ముఖ్యంగా కెరియర్ పరంగాను, మ్యారేజ్ పరంగాను ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. ఎవరికైతే వివాహం అవటం లేదో వివాహం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ మాసంలో ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెరియర్ పరంగా మంచి ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. ఈ వారంలో జాబ్ లేని వాళ్ళకి కూడా జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి.